హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యు ఆర్ మై లైఫ్. ఇవాల్టి వీడియోలో నేను మీకు ప్రాన్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడడానికి చాలా టేస్టీగా, యమ్మీగా, స్పైసీగా ఉంది కదండి. చూడడానికి మాత్రమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ అండి తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా దినుసులండి. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు 6 తీసుకున్నాను, మీరు కావాలనంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. బిర్యానీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి. శుభ్రం చేసుకున్న ప్రాన్స్ 400 గ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ 1, మీడియం సైజ్ టొమాటో 1 అండ్ 8 పచ్చిమిర్చి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ కరివేపాకు, కొత్తిమీర. ఇందులో సగం కొత్తిమీరను ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ అందులో సగం పుదీనా అండ్ 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి ఈ మూడింటిని. చూడండి, గ్రైండ్ అయిన తర్వాత మరి పేస్ట్లా అవసరం లేదండి, జస్ట్ ఇలా కచ్చాపచ్చాలా గ్రైండ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నానండి, మీరు ఇన్ కేస్ నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అయితే అవ్వండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బాండీ పెట్టుకుని, బాండీ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ అనేది ఒక 10 సెకండ్స్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఆయిల్ అండ్ నెయ్యి రెండు కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకులు 4 అండ్ దాల్చిన చెక్క 2, లవంగాలు 6, ఇలాచీ 1, మరాఠీ మొగ్గ 4 అండ్ బిర్యానీ పువ్వు 2 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా చూడండి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, పసుపు అంతా ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యాయి. సో ఇలా సాఫ్ట్ అయితే సరిపోతుంది.
సో ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసి కలుపుకోవాలండి, మొత్తం అంతా కలిసేలాగా. కలిసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కారం యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఇంకా స్పైసీగా తినేవాళ్ళు అయితే కనుక ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేయాలండి. పెరుగు యాడ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ ఉండకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఇది బాగా కలుస్తుందండి, ఎక్కడ పెరుగు ముక్కల్లా ఉండకుండా. పెరుగు అనేది బాగా కలిసి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి కలుపుకోవాలి. సో ధనియాల పౌడర్ కూడా బాగా కలిసింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ప్రాన్ యాడ్ చేయాలి. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేయాలండి. ఈ విధంగా మొత్తం 400 గ్రామ్స్ ప్రాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు ఇలా కలుపుకోవాలి. ఆ మసాలాస్ అవన్నీ కూడా ప్రాన్కి పట్టేలా ఇలా కలుపుకోవాలండి. ఈ మసాలాస్ అన్నీ కూడా చూడండి ప్రాన్కి బాగా పట్టిన తర్వాత ప్రాన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ వాటర్ అనేది ఎక్కడా లేకుండా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో దట్ మనకి ప్రాన్ కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా ప్రాన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు అందులోకి కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. రిమైనింగ్ సాల్ట్ అనేది మనం రైస్ అండ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ అంతా కూడా ఇలా కలిసేలా ఒకసారి కలుపుకోండి. చూడండి సాల్ట్ అనేది బాగా కలిసి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి 1 కప్ బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, వాటిని వాష్ చేసి 1 అవర్ నానబెట్టాను. వాటిని అంతటిని ఇలా యాడ్ చేయాలి. ఇన్ కేస్ మీరు నార్మల్ రైస్ కానీ సోనా మసూరి రైస్ కూడా యూజ్ చేయొచ్చండి. సో ఆ రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇలా కలిసేలా కలుపుకోవాలి. మసాలాస్ అన్నీ కూడా బాగా పట్టేలా కలుపుకొని రైస్ని ఫ్రై చేసుకోవాలి. రైస్ని అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా రైస్ బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకున్నాం కదండి అండ్ 1 అవర్ నానబెట్టాం కూడా కదా. సో 1 కప్ రైస్కి 1 3/4 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను.
1/4 కప్ వాటర్ అండి, అంటే 1/4 కప్, పావు కప్పు వాటర్ అనేది తగ్గించి వేస్తున్నాను, నానపెట్టాం కదా అందు గురించి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. కలుపుకున్న తర్వాత ఒకసారి వాటర్ని టేస్ట్ చూడాలండి, అంటే ఇందాక మనం 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కదండి, అందుకు ఇప్పుడు మనకి సాల్ట్ ఎంత యాడ్ చేయాలో తెలుస్తుంది, దాని ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోవడమే. ఇక్కడ నాకు వచ్చేసి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అంతా కూడా బాగా కలిసిన తర్వాత పుదీనా, కరివేపాకు అండ్ కొత్తిమీరని ఇలా పైన చల్లుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ ఇలా కుక్ అవనివ్వాలి. 15 మినిట్స్ అయిన తర్వాత చూస్తే చూడండి రైస్ అనేది కుక్ అయిపోయింది. చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందని. ఇలా గరిటతో అడుగు నుంచి ఒకసారి ఇలా కలుపుకుని చూడండి. చూసారా రైస్ అండ్ ఆ ప్రాన్ కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా ఒక గరిటెతో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనాతో గార్నిష్ చేసుకుని దీన్ని రైతాతో కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడ్డానికి చాలా టేస్టీగా, స్పైసీగా, యమ్మీగా కనిపిస్తుంది కదా. చూడ్డానికి మాత్రమే కాదండి, టేస్ట్ కూడా సూపర్బ్ ఉంది అసలు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.